రాష్ట్ర విభజన సమయంలో శ్రీమాంధ్ర ప్రాంతంలో కూడా కొన్ని అనుమానాలు, భయాలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి కదా సార్. తెలంగాణ విడిపోతే, హైదరాబాద్ను కోల్పోతే మాకు నష్టం జరుగుతుంది అని చెప్పి సీమాంధ్రవాదులు కొంతమంది ఆ వాదన వినిపించారు. ఏంటి సార్, ఈ 12 ఏళ్లలో సీమాంధ్ర ప్రాంతానికి ఏదైనా నష్టం జరిగిందా? అంటే హైదరాబాద్ లాంటి గ్రోత్ ఇంజన్, రెవెన్యూ జనరేషన్ సిటీ కోల్పోతే నష్టం జరుగుతుంది, జరగదని కాదు. అలాంటి రెండు ప్రాంతాలకు లాభాలుంటే నష్టం. ఇప్పుడు హైదరాబాద్ కోల్పోవడం ఖచ్చితంగా సీమాంధ్ర ప్రాంతానికి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కు నష్టం కాదని ఎవరు అనగలం. కానీ అదే సమయంలో తీర ప్రాంతం ఇప్పుడు తెలంగాణకు లేదు, ఇది నష్టం కదా. ఇప్పుడు విశాఖపట్నం లాంటి సిటీ తెలంగాణలో సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. తెలంగాణకు నష్టం జరిగింది కదా. 974 కిలోమీటర్ తీర ప్రాంతం లేకుండా పోయింది కదా. ఇప్పుడు డ్రై పోర్ట్ పెట్టుకోవాలని చూస్తోంది కదా తెలంగాణ. సో యాక్సెస్ టు సీస్ అనేది ప్రపంచంలో గ్లోబలైజ్డ్ ఎకానమీలో చాలా కీలకమైనది కదా. ప్రపంచంలో డెవలప్డ్ కంట్రీస్ ఏవైనా చూడండి, వాడికి యాక్సెస్ టు సీ ఉంటే డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే జాగ్రఫికల్ టెరిటరీ అంటే ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ కన్నా, రీజన్స్, స్టేట్స్ కన్నా మీకు యాక్సెస్ టు సీ ఉంటే దాని అడ్వాంటేజ్ దానికి ఉంటాయి. అది తెలంగాణ కోల్పోయింది కదా. అది ఎక్కడైనా కొంత ప్లేసెస్ ఉంటాయి, మైనస్ ఉంటాయి. మనము వీక్నెస్ స్ట్రెంగ్త్గా మార్చుకోవాలి, థ్రెట్ను ఆపర్చునిటీగా మార్చుకోవాలి. అది నాయకత్వం చేయాల్సిన పని. నాయన ఈ వీక్నెస్నే పట్టుకొని కూర్చొని థ్రెట్స్నే పక్కనే కూర్చుంటే కరెక్ట్ కాదు. ఎస్, ఎవ్రీ క్రైసిస్ గివ్స్ అన్ ఆపర్చునిటీ. ప్రతి సంక్షోభము ఒక అవకాశాన్ని ఇస్తుంది. టర్న్ ద డిసడ్వాంటేజ్ ఇంటూ అడ్వాంటేజ్ అంటారు. సో డిసడ్వాంటేజ్ కూడా అడ్వాంటేజ్గా మార్చుకోవాలి. ఎస్, హైదరాబాదు కోల్పోవడం అనేది సీమాంధ్ర ప్రాంతానికి ఖచ్చితంగా నష్టం కాదని ఎలా అనగలము. ఇంత గ్రోత్ ఇంజన్, ఇంత రెవెన్యూ జనరేషన్ క్యాపిటల్. కానీ మనకు అర్థం కావాలంటే హైదరాబాద్ జాగ్రఫికల్గా ఎక్కడ లొకేట్ అయి ఉంది? తెలంగాణలో ఉంది. హైదరాబాద్ కొత్తగా తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిందా? అందరికీ చాలా మందికి ఈ జనరేషన్కి హిస్టరీ తెలియదు. హైదరాబాద్ రాష్ట్రం అంటే ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం ఒక రకంగా, కొన్ని మహారాష్ట్ర ప్రాంతాలు, కర్ణాటక ప్రాంతాలు ఉండే వరకు దాన్ని హైదరాబాద్ స్టేట్ అన్నారు. 1948లో ఏర్పడింది హైదరాబాద్ రాష్ట్రం. సెప్టెంబర్ 17, 1948. 1956 నవంబర్ 1 వరకు, అంటే నియర్లీ మోర్ దెన్ 8 years హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండే కదా. తర్వాత అప్పుడు హైదరాబాద్ రాజధాని కదా హైదరాబాద్ స్టేట్కు. మీకు 1953లో అప్పటి మద్రాస్ రాష్ట్రం నుంచి అమరజీవి పొట్టి శ్రీరాములు అపూర్వ త్యాగం వల్ల ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తొలి లింగ్విస్టిక్ స్టేట్గా ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రం 1953లో ఏర్పడినప్పుడు కర్నూలు రాజధానికి ఏర్పడ్డది కదా. సో హైదరాబాద్ అనేది ముందు నుంచి కూడా తెలంగాణ క్యాపిటల్ అయ్యేది. సో తర్వాత కూడా తెలంగాణ క్యాపిటల్, మధ్యలో ఉమ్మడి రాష్ట్ర క్యాపిటల్గా ఉంది. బట్ స్టిల్ డెఫినెట్గా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల కల్చరల్, సోషల్, ఎకనామిక్ కంట్రిబ్యూషన్ హైదరాబాద్ ఎవల్యూషన్ ఉంటుంది. ఉండకుండా ఎలా ఉంటుంది? 56 నుంచి 1956 నుంచి 2014 వరకు 58 years మీకు ఉమ్మడి క్యాపిటల్గా ఉన్నప్పుడు ఆ సోషల్, ఎకనామిక్ అండ్ కల్చరల్ లింకేజెస్ అనేది చాలా బలంగా ఏర్పడుతుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో కానీ అదే సమయంలో మీకు ఆ మేరకు ఏ రకంగా నష్టము పరిహారం చేయాలనేది ఆలోచించాలి. కొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి. మనం ఇంతకుముందు చెప్పినట్లు తీర ప్రాంతం ఒక ప్రయోజనము, ఇట్లా కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఏం చేయాలి? రాజకీయ నాయకత్వం చేయాల్సింది ఏంటంటే అండర్స్టాండింగ్ ద ఇన్ఎవిటేబుల్ ఇస్ ద జీనియస్ అంటారు. అంటే ఏది అనివార్యమని తెలుసుకున్నమే తెలివైన వాడు చేయాల్సిన పని. అసలు మనకు అర్థం ఇది, రాష్ట్ర విభజనకు ముందే సీమాంధ్ర ప్రాంత రాజకీయ నాయకత్వం చేసిన పొరపాటు ఏంటంటే ప్రజలది ఎలాంటి తప్పు లేదు. ఆ రాజకీయంగా రాష్ట్ర విభజన ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరికి ఏ అభిప్రాయం ఉన్నా అది అనివార్యం అవుతుంది అనేది అర్థమైంది. ఇది రాజకీయ నాయకత్వానికి అర్థం కాలేదా? నేను అప్పుడు శాసన మండలిలో ఉన్నాను, అందరికీ తెలిసింది. కానీ ప్రజలను భ్రమల్లో పెట్టి తమ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి అన్ని పార్టీల నాయకత్వం చేసిన నాటకం అది. ఆ నాటకంలో ఏం చేశారు? ముందు తెలంగాణ వాదాన్ని అన్ని సీమాంధ్ర ప్రాంత నేపథ్యం ఉన్న రాజకీయ నాయకుల నాయకత్వం ఉన్న పార్టీలే తెలంగాణ రెచ్చగొట్టాయి. మీకు తెలంగాణ వాదం వల్ల తెలంగాణ వచ్చింది అనుకుంటారు అందరూ. కరెక్ట్, అది నిజం. తెలంగాణ వాదము, తెలంగాణ ఉద్యమం కారణం. అదే సమయంలో పొలిటికల్ ప్రాసెస్ మీరు చూస్తే, ఎస్, ప్రజల్లో మూమెంటు ఇదంతా ఒక ఎత్తు. అయితే పొలిటికల్ ప్రాసెస్ ఏంటి? మీకు తెలంగాణ లేటెస్ట్ మలిదశ ఉద్యమే తీసుకుందాం.
1969 పక్కకు పెడదాం. 2004లో 4కు ముందు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు ఓడించడానికి 42 మంది కాంగ్రెస్ తెలంగాణ ఎమ్మెల్యేలు ఆ గుర్తు చిన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణ కోసం హైకమాండ్కి పోలేదా? వాళ్ళు ఎవరు? రాజశేఖర రెడ్డి లాయలిస్టులే కదా. ఈ చిన్నారెడ్డి నోన్ లాయలిస్ట్ రాజశేఖర రెడ్డి కదా. అంటే రాజశేఖర రెడ్డి వెనకాల ఉండి తెలంగాణ వాదాన్ని రౌజ్ చేసి చంద్రబాబు నాయుడు పొలిటికల్గా ఎదుర్కోవాలని ప్రయత్నం చేయలేదు. ఇది వాస్తవం కాదా? అది ఏది లాభపడ్డారు కూడా కదా కాంగ్రెస్ పార్టీ. 2004లో టిఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీయే కదా. 2004లో తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తప్ప మరో ఎజెండా లేని పార్టీతో పొత్తు ఎవరు పెట్టుకున్నారు? ఫస్ట్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పెట్టుకోలేదా? మర్చిపోయామా మనం? అదే రాజశేఖర రెడ్డి 2009కి వచ్చే వరకు హైదరాబాద్ రావాలంటే పాస్పోర్ట్ కావాలా అన్నాడు. మళ్ళీ 2004లో ఎవరు? మీరే కదా పెట్టుకున్నది. అంటే మీకు అధికారం కొరకు రాష్ట్ర విభజన కోరుకున్న పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. మరి ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతానికి ఎవరు అన్యాయం చేసినట్లు? అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజశేఖర రెడ్డే కదా. దీనికి ఆన్సర్ ఉండాలి కదా. పోనీ కాంగ్రెస్ అలా చేసింది. తెలుగుదేశం ఏమైనా డిఫరెంట్గా ఉందా? 2009లో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి, రాష్ట్రం విడిపోవడమే ఏకైక ఎజెండా కలిగిన పార్టీతో టీడీపీ ఎట్లా పొత్తు పెట్టుకుంది మరి? అంటే అధికారం రావడం కొరకు మేము రాష్ట్ర విభజన అనేది మాకు ఇష్యూ కాదు, సమైక్యతను ప్రజలకు ఉపన్యాసాలు ఇస్తాం, మా రాజకీయాల కొరకు మేము తెలంగాణ కొరకు ఏర్పడిన పార్టీతో పొత్తు పెట్టుకుంటామని ముందు రాజశేఖర నాయకత్వంలో కాంగ్రెస్, తర్వాత చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ చేయలేదా? ఈ రెండు పార్టీల నాయకత్వమే కదా ఆంధ్ర ప్రాంత మూలాలు ఉన్న వాళ్ళు, రాయలసీమ ప్రాంత మూలాలు ఉన్న వాళ్ళే కదా. మరి ఎందుకు చేశారు? ఎర్రన్నాయుడు నాయకత్వంలో కమిటీ వేయలేదు. ఎర్రన్నాయుడు తెలంగాణ వారా? ఎర్రన్నాయుడు యనమల రామకృష్ణ కమిటీలో ఉన్నారు కదా. వీళ్ళంతా ఆంధ్ర ప్రాంతం వాళ్ళే కదా. వీళ్ళందరూ ఏం రిపోర్ట్ ఇచ్చారు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలుగుదేశం మద్దతు ఇవ్వాలని రిపోర్ట్ ఇచ్చారా లేదా? ఇవ్వడమే కాదు, ఆల్ పార్టీ మీటింగ్ రోషయ్య ప్రభుత్వం పెడితే చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? తెలంగాణ బిల్లు మీరు పెడతారా, మమ్మల్ని పెట్టమంటారా అని అన్నాడా లేదా? ఇదంతా చేసి ఆ రాష్ట్ర విభజనకు మూలాలు వేసింది ఎవరు? సీమాంధ్ర ప్రాంత రాజకీయ నాయకత్వం కాదా అని అడుగుతున్నాడు. సో చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టారు. చిరంజీవి ఏమన్నారు? సామాజిక తెలంగాణ అన్నాడా లేదా? తెలంగాణ వ్యతిరేకమని చిరంజీవి అన్నాడా, పవన్ కళ్యాణ్ అన్నాడా? రాష్ట్రాన్ని విభజనకు మేము వ్యతిరేకం అన్నారా? పోనీ జగన్మోహన్ రెడ్డి అన్నాడా? ఏమన్నాడు? మీరు ఆర్టికల్ 3 ప్రకారం మీరు నిర్ణయం తీసుకోండి, మమ్మల్ని ఎందుకు అడుగుతారు అన్నారు. ఇది పొలిటికల్గా సీమాంధ్ర నాయకత్వం మూలాలున్న నాయకత్వం తమ రాజకీయ అవసరాల కొరకు తెలంగాణ వాదంతో పొత్తు పెట్టుకున్నారు, తెలంగాణ వాదానికి చేయి కొట్టారు, తెలంగాణ వాదాన్ని సమర్థించారు. అది సాకారం అవుతున్న వేళ మళ్ళీ వ్యతిరేకించారు. మళ్ళీ ఏమన్నారు? ఇలా రాష్ట్రాన్ని విడగొడతారా కట్టుబట్టలతో మళ్ళీ మొదలుపెట్టారు. అది కూడా చెప్తాను, దానికి ఎవరు బాధ్యులు కూడా చెప్తాను. ఎప్పుడైతే మీకు ఆర్టికల్ 3 ఏం చెప్తోంది క్లియర్గా, ఒక సింపుల్ మెజారిటీతో ఒక రాష్ట్రాన్ని విడగొట్టచ్చు. ఇండియా ఈజ్ ఎన్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్ అని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఇండియా ఈజ్ అన్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్ అని, అంటే విడగొట్టగలిగే రాష్ట్రాలతో కూడిన విడగొట్టలేని యూనియన్ ఇది అని. ఇది సుప్రీంకోర్టు తీర్పు ఉంది. సో సింపుల్ మెజారిటీతో రాష్ట్రాన్ని విడగొట్టచ్చని మనందరికీ రాజ్యాంగం చదివితే తెలుసు. సామాన్య ప్రజలకు తెలియకపోతే రాజకీయ నాయకులు తెలియదా? విచిత్రం. ఏమన్నారు? ఆర్టికల్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏమన్నది? రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో సప్లిమెంటల్, ఇన్సిడెంటల్, కాన్సిక్వెన్షియల్ మెజర్ తీసుకోవచ్చు. అంటే ఏ అడ్డంకి ఉన్నా దాన్ని తొలగించి విడగొట్టచ్చు అని ఉంది రాజ్యాంగంలో. ఇంత క్లియర్గా ఉంది కదా. ఇది చెప్పితే మీరు ఫ్యాక్ట్ చెప్పినాం. సో కాన్స్టిట్యూషన్లో ఇలా ఉంది. దీన్ని ఎవరన్నా మార్చారా? మార్చలేదు. సో ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర శాసనసభకు ప్రమేయమే లేదు. ఏముంది ఆర్టికల్ 3లో? ప్రొవిజన్ టు ఆర్టికల్ 3, ఒక రాష్ట్రాన్ని విభజించాలనుకున్నప్పుడు పార్లమెంట్ ఒక బిల్లును చేసి ఆ బిల్లు డ్రాఫ్ట్ను రాష్ట్ర అసెంబ్లీకి పంపించాలి. సీకింగ్ ది ఒపీనియన్ ఆఫ్ ది స్టేట్ అసెంబ్లీ ఈజ్ మ్యాండేటరీ బట్ నాట్ ద ఒపీనియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంటే రాష్ట్రాల అనుమతి తీసుకోవడం తప్పని, రాష్ట్రాల అనుమతి కాదు, రాష్ట్రాల అభిప్రాయాన్ని తీసుకోవడం తప్పనిసరి, కానీ ఆ అభిప్రాయాన్ని ఆమోదించాలని ఎక్కడా లేదు అని. ఇది నేను ఆ రోజుల్లో కూడా రాజ్యాంగ పొజిషన్ను చాలా స్పష్టంగా వివరించాను. ఇది వాస్తవమయ్యా, మీరు నిజంగా నమ్మండి. కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు తెలంగాణ ఇవ్వాలనుకున్నప్పుడు
తెలుగుదేశం పార్టీ లాంటి తెలుగు ప్రజల ఐక్యతకు పుట్టిన పార్టీ జై కొట్టినప్పుడు భారతదేశంలో క్లియర్ భారత పార్లమెంట్లో మోర్ దెన్ హాఫ్ సపోర్ట్ చేస్తున్నప్పుడు హాఫ్ ఏంటి 70% సపోర్ట్ చేస్తున్నప్పుడు రాష్ట్ర విభజన అనివార్యం అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? మనము ఏం చేయాలంటే ఈ సమయంలో తెలంగాణ వాదులేమో మాకు రాష్ట్రం వస్తే సరిపోతుంది, సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆవేదన ఏదున్నా మేము వినటానికి సిద్ధమే. ఇది తెలంగాణ వాదులు కదా చెప్పింది, తెలంగాణ పార్టీలు చెప్పినాయి కదా. మాకు రాష్ట్రం కావాలి, మీతో ఏమైనా మంచిదే. దానికి ఉదాహరణే మీకు పోలవరం ముంపు ప్రాంతాలని రాష్ట్రం విడిపోయాక కేంద్రం ఒక అమెండ్మెంట్ ద్వారా మీకు ఒక ఆర్డినెన్స్ ద్వారా మార్చేస్తే తెలంగాణలో పెద్ద విమర్శలు వచ్చాయి తప్ప ఏమైనా ఉద్యమాలు వచ్చాయా? 7 మండలాలు కదా, ఏమన్నా అభ్యంతరం చెప్పారా? ఏదో మరి అయ్యో అన్యాయమో అని వాళ్ళు బాధపడుతున్నారు. కనీసం వారికి ఏదో మేలు చేయాలి అనే యాంగిల్ ప్రత్యేక హోదా ఇస్తానంటే తెలంగాణ వాళ్ళు ఎప్పుడైనా అభ్యంతరం చెప్పారా? అసలు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన దాంట్లో తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఉంది కదా. అంటే ఆ రోజున్న సెంటిమెంట్ ఏంటంటే మాకు తెలంగాణ కావాలి, సీమాంధ్ర ప్రాంతానికి ఏ నష్టం జరిగినా దాన్ని పూడ్చడానికి ఏమైనా చర్యలకు మేము సిద్ధం. ఇది కదా స్టాండ్. అప్పుడు ఆంధ్ర రాజకీయ నాయకత్వం ఏం చేయాలి? సీమాంధ్ర ప్రాంత రాజకీయ నాయకత్వం ఇది రాష్ట్ర విభజన అనివార్యం అవుతుంది, మేము అంగీకరించాం. కానీ అది నిజమవుతుంది. నిజమైనప్పుడు ఏం చేయాలి? మనము దీనికి తగ్గట్టుగా పరిష్కారాలు చూసుకోవాలి అని ఎవరన్నా ప్రయత్నించారా? నేను నెత్తి నోరు మోదుకుంటూ అన్ని టీవీ ఛానల్లో చెప్పాను ఆ రోజుల్లో, అయ్యా ప్రత్యేక హోదాను మీరు విభజన చట్టంలో చేర్చండి, లేకపోతే నష్టపోతాం, సీమాంధ్ర ప్రాంతం అన్యాయం అవుతుంది, ప్రత్యేక హోదా ప్రైమ్ మినిస్టర్ అష్యూరెన్స్తో సరిపోదు అని చెప్పారు. ఒక్కడంటే ఒక్క పార్టీ, చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ తమ పార్టీ ఎంపీలతో ఒక అమెండ్మెంట్ మూవ్ చేశారండి. విభజన చట్టంలో ప్రత్యేక హోదా చేర్చమని నేను ఒక 30-40 రోజులు ప్రతిరోజు టీవీలో మాట్లాడాను. అది కూడా చెప్పాను, ఇప్పుడు గనక ప్రత్యేక హోదా పెడితే ఏమీ కాదు, ఎందుకంటే ఆర్టికల్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వస్తుంది. ఆర్టికల్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం విడగొట్టే సమయంలో తీసుకునే ఏ చర్య రాజ్యాంగ విరుద్ధము కాదు, సప్లిమెంటల్, ఇన్సిడెంటల్, కాన్సిక్వెన్షియల్ మెజర్ తీసుకోవచ్చు అని ఆర్టికల్ 4 కోటి. నేను దీన్ని గల్లా జయదేవ్ మీకు పార్లమెంట్లో కూడా దీన్ని రైజ్ చేశారు. నన్ను వాళ్ళ పిఏ నాకే ఫోన్ చేశాడు, సార్ మీ వీడియోలో ఇది చెప్తున్నారు, జయదేవ్ గారు అడుగు అన్నారు, ఈ సప్లిమెంటల్, ఇన్సిడెంటల్, కాన్సిక్వెన్షియల్ అంటే నేను ఆయనకు ఆర్టికల్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పంపించాను. జయదేవ్ ఇస్ ఎ వెరీ నాలెడ్జబుల్ మ్యాన్, ఆయనకు తెలియకుండా ఉంటుందా కానీ బట్ అడిగాడు కనుక నేను ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్ అండ్ బైఫర్కేషన్ ఒక డీటెయిల్ ఆర్టికల్ రాశాను. దాంట్లో ఒక 10 సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కోట్ చేశారు ఏం జరగవుతుంది అని. దాన్ని మొత్తం పంపించాను. లోక్సభలో గల్లా జయదేవ్ టీడీపీ నాయకుడు ఇదే మాట నేను చెప్పిందే కోట్ చేశారు కూడా. సో ఇదంతా జరుగుతున్నప్పుడు ఒక్కరు అయ్యా న్యాయం మాకు జరుగుతోంది, ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చని అడిగారా? అడగలేదు. అసలు మాకు ఇది కావాలి, మీరు రాష్ట్రం విడిపోతుంది, మీరు మాకు మా అభిష్టానికి భిన్నంగా విడగొడుతున్నారు, మాకు ఇది చెయ్యాలి అని చర్చ పెట్టారా? పెట్టలేదు. పైగా ఏం చేశారు తెలివిగా, అడ్డుకుంటాం, మా దగ్గర బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి, రాష్ట్ర అసెంబ్లీలో ఈ బిల్లును ఓడిస్తామని మాట్లాడారు. అరే అది బిల్లును ఓటింగ్ రానప్పుడు ఎట్లా ఓడిస్తారని మాలాంటి ఇన్నరా? కూడా ఇల్లే సెంటిమెంట్ రౌజ్ చేస్తాం, ప్రజల్ని భావోద్వేగాలతో రెచ్చగొడతాం, మా రాజకీయ పంపం గడుపుకుంటాం. ఇది చేశారా లేదా మీరు చెప్పండి. మరి అసలు బిల్లు అసెంబ్లీలో ఓటింగ్కి రానప్పుడు దాన్ని ఎట్లా మీరు ఓడగొడతారు అన్నారా లేదా? ఇదంతా అని ఆ సమయంలో అసలు ఆంధ్రప్రదేశ్ కావాల్సింది ఏంటి అని కూర్చొని డిమాండ్లన్నీ సాధించుకోవాల్సిందే. ఆవేదన కలుగుతుంది. ప్రత్యేక హోదా కూడా విభజన చట్టంలో చేర్చలేదు. పోనీ అప్పుడంటే ఆడవులో జరగలేదు. 2014లో విభజన జరిగినాక ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో వెంకయ్యనాయుడు చొరవతో మీకు పోలవరం ముంపు మండలాన్ని, తెలంగాణలో ఉండే 7 మండలాలు, సో ఆ 7 మండలాల్ని ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్కు మార్చారు. మరి అది మార్చిన ప్రత్యేక హోదా కూడా చేర్చొచ్చు కదా. అప్పుడెవరన్నా అడిగారా? నేను అప్పుడు కూడా అడిగాను, నేను చూడలేదు ఎన్నిసార్లు అడిగాను. సో అప్పుడు కూడా అడిగాను, కానీ ఒక్క పార్టీ అని అడిగిందా? మీకు చంద్రబాబు టీడీపీ అడిగిందా, వైసీపీ అడిగిందా? మరి అయ్యా మీరు ఎట్లాగూ విభజన చట్టాన్ని సవరిస్తున్నారు, సో మీరు ఆ విభజన చట్టాన్ని సవరించి తెలంగాణకు చెందిన 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారు కదా,
ఈ ప్రత్యేక హోదా కూడా విభజన చట్టంలో చేర్చండి సవరణ అని అడిగారా? ఒక్కరు అడగలేదు. అడుగుమన్నందుకు మొన్న మళ్ళీ అడిగాను నేను. అమరావతి కొరకు ప్రత్యేక చట్టం చేశారు, చేయడం మంచిది. ఎందుకంటే పొలిటికల్ వేగరీస్కు అమరావతి బలి కాకూడదు. ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాజధాని మారిస్తే రాష్ట్రం నష్టపోతుంది. అమరావతి కొరకు ప్రత్యేక చట్టం చేయడాన్ని నేను ఆహ్వానిస్తాను. కానీ ఈ అవకాశాన్ని తీసుకొని ప్రత్యేక హోదాను కూడా సవరణ చట్టంలో చేర్చండి. ఇలా తప్పేంటండి? నన్ను ఎంత బూతులు తిట్టాను, అంత బూతులు తిట్టాను. అరే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వమని చట్టములో చేర్చమని నేను అడిగితే నన్ను ఎందుకు తిట్టుడు అంటే మా రాజకీయాలు బయటపడతాయి, మీ వల్ల రాజకీయాలు ఎక్స్పోజ్ అవుతున్నాయి, మేము ప్రజల్ని భ్రమల్లో పెట్టగలుగుతున్నాం, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం నమ్మించగలుగుతున్నాం అని చెప్పి నా పైన విపరీతమైన అటాక్ చేశారు. నేను ఏమడిగాను? ప్రత్యేక హోదాను విభజన చట్టాలు సవరించండి. ఇప్పటికి కూడా అడుగుతున్నా, అయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించి ఇప్పటి 2 సార్లు సవరించారు కదా. ఒకసారి 7 మండలాలు మార్చడానికి, ఒకసారి అమరావతి కొరకు, 3వసారి సవరణ చేయండి. చేసి ప్రత్యేక హోదా పెట్టండి. అందులో ఏమవుతుంది? పెడితే ఆర్టికల్ 4 అప్లై అవుతుంది. మీరు ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ఏది అనవసరం, ఇక ఏది పనిచేయదు. ఎందుకంటే సప్లిమెంటల్ ఇన్సిడెంటల్ కాన్సిక్వెన్షియల్ మెజర్ తీసుకోవచ్చు విభజన సమయంలో. విభజన చట్టంలో కనుక చేరిస్తే ఏది అడ్డు రాదండి. ప్రత్యేక హోదాకు ఏ శక్తి అడ్డుపడలేదు. ఇది కాదని చెప్పండి, నేను చెప్పి నాకు అర్థమైన కాన్స్టిట్యూషనల్ పొజిషన్ కాదని చెప్పండి. కానీ ఎవరు అడగరు ఆంధ్రప్రదేశ్ పార్టీలు. ఎందుకంటే మీకు తెలుసు రాజకీయంగా ఆ మాట అంటే మళ్ళీ చాలా వివాదాలు వస్తాయి. కానీ రియాలిటీ అయితే అందరికీ తెలుసు కదా. కానీ నేను ఇప్పటికీ అడుగుతున్నా, చేతులు జోడించి అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, జగన్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించి దాంట్లో ప్రత్యేక హోదాంశాన్ని చేర్చండి. చేర్చగలరా లేదా? రాజ్యాంగం అంగీకరించదంటే చెప్పండి. ఇలాగో నేను జ్ఞానోదయమై ఇంకోసారి ఆ డిమాండ్ చేయను. ఇలా ఏమన్నా తప్పండి? అది ఇప్పటికీ అడుగుతలేరు. 12 ఏళ్ళైనా ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్ ఇలా ఉంటుందా? పోనీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అది ముగిసిన అధ్యాయమని మీరు భావిస్తున్నారు. అది వేరే రాష్ట్రాలు అభ్యంతరం చెప్తున్నాయన్నారు. అయ్యా సీమాంధ్ర ప్రజలు అభ్యంతరం చెప్తే రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు మీరు ఒరిస్సానో తమిళనాడో కర్ణాటక అభ్యంతరం చెప్తే ఎందుకు కావాలండి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా? అయ్యా చెప్పచ్చు, కన్విన్స్ చేయొచ్చు. అయ్యా ఇది విభజన వల్లే నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్కు, ఇంకో ఈ రకంగా నష్టమైంది, ఒక వైబ్రెంట్ క్యాపిటల్ సిటీ కోల్పోయింది, మేలు చేస్తున్న ఆ రోజు పార్లమెంట్లో అందరం ఒప్పుకున్నది అని చెప్పే అవకాశం కూడా మోడీ ప్రభుత్వానికి ఉండదా? అన్యాయం కదా. తమిళనాడు కర్ణాటకలు అబ్జెక్ట్ చేస్తారు, మీరు ఇప్పుడు అడుగుతారా అని చెప్పి నా మీద నన్ను తిడుతున్నారు. అసలు నన్ను సపోర్ట్ చేయాల్సింది పోయి నన్ను తిడుతున్నారు విచిత్రంగా. అయ్యే కన్విన్స్ చేయలేమో మనం? తమిళనాడు కర్ణాటక వాళ్ళను, ఒరిస్సా వాళ్ళను పోనీ చేయలేరు. చేయకపోతే మీరు ఎట్లా సీమాంధ్ర ప్రజలు వ్యతిరేకించిన రాష్ట్రాన్ని ఎట్లా విభజించాలి? రాష్ట్రాన్ని విభజించేటప్పుడు మా సీమాంధ్ర ప్రజల అభ్యంతరాలు మీకు పట్టింపు కావు. కానీ ప్రత్యేక హోదా విషయంలో తమిళనాడు అభ్యంతరం చెప్తారు, కర్ణాటక అభ్యంతరం చెప్తారు, మనం ఎట్లా అడుగుతాం అంటున్నారు. పోనీ అడగకండి, ప్రత్యేక హోదాను ముగించండి, ఇష్టం. కృష్ణా గోదావరి బేసిన్ ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఒక వరప్రధాని కదా. 12th ఫైనాన్స్ కమిషన్ తీయండి రిపోర్టు. 12th ఐ థింక్ సబ్జెక్ట్ కరెక్షన్, 12th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ తీయండి. ప్రాఫిట్ గ్యాస్ అంటారు దాన్ని. అంటే ప్రైవేట్ వారికి మనం ఆయిల్ అండ్ గ్యాస్ బ్లాక్లు ఇచ్చిన అందులో లాభములో షేరు కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. దీనిపైన ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ఉంది, రాష్ట్రానికి 50% ఇవ్వాలి. ఇచ్చారా మరి? ఇదేమి కొత్తగా డిమాండ్. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నేనే డ్రాఫ్ట్ చేశాను ఆ బిల్లును. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. రోషయ్య గారు, దాడి వీరభద్రరావు గారు కూర్చొన్నప్పుడు ప్రతిపక్ష నేత అడగండి, వీరభద్రరావు గారు చెప్తారు, దీనిపైన మనం యునానిమస్ రెజల్యూషన్ పాస్ చేద్దామంటే ఇద్దరు కూర్చొని రోషయ్య గారు, దాడి వీరభద్రరావు గారు, ఇది ప్రొఫెసర్ నాగేశ్వరి సబ్జెక్ట్ బాగా స్టడీ చేశాడు, అప్పటికే ఆంధ్రజ్యోతిలో 3 ఆర్టికల్స్ రాశాను, గంటల టీవీలో మాట్లాడాను, అమలాపురం కోనసీమ నుంచి హైదరాబాద్కు మేము ఒక యాత్ర చేశాం ఒక టీవీ ఛానల్తో కలిసి. నేను కృష్ణా గోదావరి బేసిన్లో ఆంధ్రప్రదేశ్కి వాటా ఉండాలని, ఇది మీరు ఆయనతోనే రాయించండి అంటే నేనే డ్రాఫ్ట్ చేశాను. ఇప్పటికి రికార్డు చూడండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రికార్డులు 10 ఆంధ్రప్రదేశ్ శాసనమండలి కూడా వర్తిస్తుంది కదా. మరి దాన్ని ఎందుకు అమలు చేయరు? దాన్ని అమలు చేయించండి. ఇలా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నదే ఆంధ్ర ఎంపీల మద్దతు కదా. ఆంధ్ర ఎంపీల మద్దతుతో ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఉన్నప్పుడు కృష్ణా గోదావరి బేసిన్లో ఆంధ్రప్రదేశ్కు వాటా ఎందుకు ఇవ్వకూడదు? ఇది ఒక్కరని అడుగుతున్నారా మీరు? అంటే వామపక్ష పార్టీలు అడుగుతున్నాయి, వేరే వాళ్ళు ఏమన్నా అడుగుతున్నారా? ఎందుకు అడగరు?
ప్రధాన పార్టీ అధికారంలో ఉన్న కూటమి అడగవు, పార్టీలు అడగవు, ప్రధాన ప్రతిపక్షం అడగదు. ఇదేంత అన్యాయం అండి? దీని మీద అందరూ కలిసి పోరాడితే ఉపయోగం కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. పోనీ ఇది కూడా అడగరు. మీరు పారిశ్రామిక రాయితీలు, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ 2 రాష్ట్రాలకు ఇస్తామన్నారు, ఇచ్చారా? ఎన్ని పారిశ్రామిక రాయితీలు ఇచ్చారు చెప్పండి? ప్రత్యేక హోదా వస్తే కొన్ని లక్షల కోట్లు. రవిశంకర్ గారు, మీరు గోదావరి జిల్లా వాళ్ళు, కృష్ణా గోదావరి బేసిన్ ప్రాఫిట్ గ్యాస్ లో వాటా వస్తే ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి కాదా చెప్పమనండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఉచితంగా సిలిండర్ ఇవ్వచ్చు. మీరు ఇవాళ ఆ పథకం ఈ పథకం కింద 2 సిలిండర్లు 3 సిలిండర్లు కొసరు ఇస్తారు కదా, ఆల్ పీపుల్ కు ఫ్రీ ఇవ్వచ్చు. ఇది తప్ప చెప్పమనండి, ఇది చెప్పిన ఆర్గ్యుమెంట్ తప్ప చెప్పమనండి. అది అన్యాయం కాదు. ఇప్పుడు అది చేయకుండా ఓఎన్జీసీ గుర్తించి డెవలప్ చేసిన బ్లాక్ను అత్యంత వివాదాస్పదమైన వేదాంతక పేపుతున్నారు. కాజా బ్లాక్లో బాధేస్తారు. మచిలీపట్నం పామర్రు ప్రాంతంలో అధికారంలో కూటమి పార్టీలు అడగవు, ప్రధాన ప్రతిపక్షం అడగదు. ఏమని ఇది అయ్యా అన్యాయం కాదా? వేదాంత చరిత్ర ఏంటి? స్టెర్లైట్ కాపర్ చెన్నై తమిళనాడు తూత్తుకుడిలో ఏం జరిగింది? ఒరిస్సాలో ఏం జరిగింది? ఆదివాసులమైన ఛత్తీస్గఢ్లో ఏం జరిగింది? అసలు మీరు ఒక్క గూగుల్లో కొట్టండి వేదాంతమైన ఎన్ని కాంట్రవర్సీస్, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, ఎన్విరాన్మెంటల్ ఇర్రెగ్యులర్ స్టాండర్డ్ దెబ్బతీయడం, అసలు హ్యూమన్ రైట్స్ వయలేషన్, జస్ట్ కాంట్రవర్సీస్ ఓవర్ వేదాంత అని కొట్టండి వస్తుంది. సో ఎవరైనా అడుగుతున్నారా? ఇవన్నీ అడిగినందుకు నా మీద కోపం వస్తుంది. విచిత్రం ఏంటంటే నన్ను మెచ్చుకోవాలి, అసలు మేము ఎవరో అడుగుతలేరు, కనీసం నాగేశ్వరరావు మీరు అడుగుతున్నారు. దీనివల్ల మా రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. మీ ఆర్గ్యుమెంట్ చూపెట్టినా మేము కేంద్రం పైన ఒత్తిడి తేవచ్చు అని అడగచ్చు కదా. అడగక నా మీద అటాక్ చేస్తాను. విచిత్రం ఏంటంటే అదే నేను ఆంధ్రప్రదేశ్ కొరకు అడుగుతున్నా, నా కొరకు అడుగుతున్నా. కృష్ణా గోదావరి బేసిన్ లో వాటా వస్తే ఎవరికి వస్తుంది? తెలంగాణకు వస్తాయి కదా, అనివార్యంగా ఆంధ్రప్రదేశ్కి వస్తుంది కదా. ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది, ఒకప్పటి నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వస్తుంది, ఇప్పుడు అనివార్యంగా ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. తెలంగాణకు ఎందుకు వస్తుందండి? మీరు వేదాంత బ్లాక్ను మీరు ఓఎన్జీసీ తప్ప చెప్తే నష్టం ఎవరికి? ఆంధ్రప్రదేశ్ కదా. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తే నష్టం లాభం ఉంటుందా తెలంగాణకు? ఆంధ్రప్రదేశ్కే కదా. ఎందుకు చేయరు మరి? అసలు దీనికి ఆంధ్ర 12 ఏళ్ళైనా కడప స్టీల్ ప్లాంట్ ఎందుకు కోలుకోదు? ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పైన ప్రైవేటీకరణ కత్తి ఎందుకు వెళ్లాడుతుంది? ఎందుకు కాకినాడలో పెట్రో కెమికల్ రిఫైనరీ కాంప్లెక్స్ రాదు? ఎందుకు విజయవాడ విశాఖపట్నంలో మెట్రోకు కేంద్రం బెంగళూరు కొచ్చిన్కి ఇచ్చినట్టు సాయం ఎందుకు చేయదు? అమరావతి కొరకు 50,000 కోట్లు ఎందుకు ఇవ్వదు? ఏం రాష్ట్రాన్ని మీరు సీమాంధ్ర ప్రజల అభిష్టానికి భిన్నంగా విభజించారు. ఏం ఒక 50,000 కోట్లు అంటే ఎంత అండి? ఎవ్రీ ఇయర్ 10,000 కోట్లు. అది 50 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో 10,000 కోట్లు ఇవ్వలేరా అని ఆంధ్రప్రదేశ్ రాజధానికి? రాజధాని కాదు మీకు, అది దట్ విల్ కంట్రిబ్యూట్ టు ది ఇండియన్ ఎకానమీ కదా. ఇదేదో రాజధాని అంటే 4 బిల్డింగ్లు కావు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక రాజధాని ఎలా నిర్మించాలనుకుంటున్నాడు? ఒక క్వాంటమ్ వ్యాలీగా, ఒక ఏఐ హబ్గా, ఒక మీకు మోడర్న్ టెక్నాలజీ హబ్గా డెవలప్. అది దానివల్ల ఇండియన్ ఎకానమీ డెవలప్ కదా. ఇప్పుడు హైదరాబాద్ ఐటీ క్యాపిటల్ డెవలప్ అయితే ఇండియన్ ఎకానమీ కంట్రిబ్యూట్ కాలేదా? దేశ ఆర్థిక వ్యవస్థలో 16% కంట్రిబ్యూట్ చేస్తుంది హైదరాబాద్ సాఫ్ట్వేర్ మాత్రం. అమరావతి కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది ఇండియన్ ఎకానమీకి. మరి ఏంది 50,000 కోట్లు ఇస్తే నష్టం ఏంటి అంటున్నా. పోనీ అది ఇవ్వకండి. విశాఖపట్నాన్ని ఫిన్టెక్ వ్యాలీగా డెవలప్ చేయాలన్న చంద్రబాబు విజన్, చాలా మంచి విజన్. మీరు గుజరాత్లో గిఫ్ట్ సిటీకి ఇచ్చినట్లు కన్సెషన్స్, అందులో 10% ఇవ్వండి విశాఖకు. మీరు ఆ గుజరాత్లో గిఫ్ట్ సిటీకి ఇచ్చిన కన్సెషన్లో 10% ఇవ్వండి. విశాఖపట్నం అద్భుతమైన ఫిన్టెక్ వ్యాలీగా డెవలప్ అవుతుంది. మీరు దేశంలో క్వాంటమ్ మిషన్ ప్రారంభించారు కదా. చంద్రబాబు నాయుడుకి అయితే టెక్నాలజీ రంగంలో ఆయన వ్యతిరేకించే వరకు ఆయన అంగీకరిస్తారు కదా. హైదరాబాద్ ఇది సజీవ సాక్ష్యం కదా ఐటీ రంగంలో ఇవాళ ఈ స్థాయిలో వచ్చింది. మరి చంద్రబాబు నాయుడు క్వాంటమ్ విజన్ సపోర్ట్ చేయండి. క్వాంటమ్ వ్యాలీకి కేంద్రం ఒక 5,000 కోట్లు ఇవ్వండి, ఒక 10,000 కోట్లు ఇవ్వండి. అదే దేశంలో క్వాంటమ్ టెక్నాలజీ డెవలప్ అయితే దేశమంతా బాగుపడుతుంది. ఒక అమరావతి బాగుపడుతుందా? ఒక ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందా చెప్పండి? ఒక్కడే విశాఖపట్నం ఫిన్టెక్ వ్యాలీగా డెవలప్ అయితే ఒక్క విశాఖ బాగుపడుతుంది, ఒక్క హైదరాబాద్ బాగుపడుతుందా? సరే ఒక్క ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందా? ఎందుకు ఇవ్వరు? 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న అద్భుతమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అసలు మీరు సింగపూర్ ఎంత తీర ప్రాంతం ఉందండి? తైవాన్కి ఎంత తీర ప్రాంతం ఉంది? అసలు నాకు తెలిసినంత వరకు సబ్జెక్ట్ కరెక్షన్ ఒక్క పోర్ట్ ఉన్నట్టు సింగపూర్కు తైవాన్కు ఇవాళ పోర్ట్ లెడ్ ఎకనామిక్ గ్రోత్ ఎంత ఉంది? ఆంధ్రప్రదేశ్కు పోర్ట్ లెడ్ ఎకనామిక్ గ్రోత్ ఎంత ఉంది? కంపేర్ చేయండి. ఎందుకు చేయలేము మనం? ఎందుకు 974 కిలోమీటర్ తీర ప్రాంతం అండి. ఆగ్నేయ ఆసియా దేశాలకు ఒక ముఖద్వారం ఉత్తరాంధ్ర. మీకు చూడండి
శ్రీకాకుళం ఆలయం ఉంది, అవునా కదా, శ్రీకూర్మ ఆలయమా? ఆ ఆలయాన్ని ఇండోనేషియా ఆలయాలతో మీకు ఆర్కిటెక్చరల్ కంపారిజన్ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా ఉత్తరాంధ్ర నుంచి సౌత్ ఈస్ట్ ఏషియాకు లింక్ ఉంది. అలాంటి చరిత్ర ఉందయ్యా ఈ ప్రాంతానికి. అద్భుతమైన 974 కిలోమీటర్ తీర ప్రాంతం ఉంది కదా. ఎందుకు దీన్ని మరి ఒక పెద్ద మెరైన్ ఎకానమీగా డెవలప్ చేయకూడదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. మీకు ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద అగ్రి హబ్ కదా, అన్ని రకాల అద్భుతమైన పంటలు పండే ప్రాంతం కదా. ఎందుకు చేయకూడదు దాన్ని ఒక బ్రహ్మాండమైన అగ్రి ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ హబ్గా? కొంత ప్రయత్నాలు ఇప్పుడు రాయలసీమలో హార్టికల్చర్ హబ్ అని అంటున్నారు. అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఈ 12 ఏళ్లలో ఒక అద్భుతమైన ఫుడ్ ప్రాసెసింగ్ అగ్రికల్చర్ హబ్గా ఎందుకు డెవలప్ చేయకూడదు? దీనికి ఎవరు కాదన్నారు, ఎందుకు చేయకూడదు? పోనీయండి. విభజన చట్టంలో ఏముంది? వెనకబడిన ప్రాంతాలకు మౌలిక వసతుల కల్పనకు నిధులు సమకూరుస్తారని విభజన చట్టంలో ఉంది కదా. ఎంత ఇచ్చారు మీరు? 50 కోట్లు ఇచ్చారు జిల్లాకు. జిల్లాకు 50 కోట్లతో 5 కిలోమీటర్ల రోడ్ రాదండి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాయలసీమ 4 జిల్లాలు, 7 జిల్లాలు, వాస్తవంగా ప్రకాశం జిల్లా కూడా కలవాలి, ఉమ్మడి ప్రకాశం కూడా. వీటికి ఒక 500 కోట్లు ఇవ్వండి. ప్రతి ఎంత అవుతుంది? 4000 కోట్లు అవుతుంది. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తామని మీరే చెప్పారు కదా, ఎందుకు ఇవ్వరు మరి? బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వచ్చు కదా. ఇవాళ మీకు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు హిందూపురం ఏరియా చాలా దగ్గర. బెంగళూరులో ఒక ప్రాంతం నుంచి బెంగళూరు పోవడం కన్నా హిందూపూర్లో కనుక ఐటీ హబ్ డెవలప్ చేస్తే, హిందూపూర్ నుంచి కర్ణాటక బార్డర్ వరకు ఐటీ హబ్ డెవలప్ చేశారనుకోండి, చెన్నై సమీప ప్రాంతంలో ఐటీ హబ్ డెవలప్ చేశారనుకోండి, మీకు ఎంత బ్రహ్మాండంగా మీకు యాక్సెస్ పెరుగుతుంది. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్కు ఉన్న గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే తెలంగాణకు ఒక్క హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కడప, ఇన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయండి. ఇది కాక చెన్నై, బెంగళూరు మీకు ఎయిర్పోర్ట్లు మీకు యాక్సెస్ ఉన్నాయి కదా. మరి ఎందుకు డెవలప్ చేయడం లేదు? ఒక పెద్ద స్పెషల్ ఐటీ జోన్ ఇవ్వండి, ఒక ఐటీఐఆర్ ప్రాంతం ఇవ్వండి. తడా ప్రాంతంలో చెన్నైకి సమీపంలో ఉన్న చిత్తూరు జిల్లాలో ఇవ్వండి. ఒక శ్రీ సిటీ వచ్చింది కదా డెవలప్మెంట్. శ్రీ సిటీ మీరు వెళ్ళారో లేదు, శ్రీ సిటీ వచ్చింది కదా. మరి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి. ఎందుకు చేయరండి దీన్ని? సో అద్భుతంగా డెవలప్ చేస్తానే స్కోప్ ఉంది కదా. డబుల్ ఇంజన్ సర్కారే కదా 12 ఏళ్లలో. ఏ రకంగా డబుల్ ఇంజన్ అధికారికంగా ఉన్నా లేకపోయినా, అంటే ప్రత్యక్ష డబుల్ ఇంజన్ లేదా పరోక్ష డబుల్ ఇంజన్ అందరూ తెలుసు కదా అది. మరి ఎందుకు ఇవ్వరండి? ఇది అడిగితే తప్పేంటండి నేను అనేది? ఇది అడిగితే నా మీద దాడి ఎందుకండి? ఆంధ్రప్రదేశ్ ప్రజల కొరకే అడుగుతున్నా కదా. నేనేది దీంట్లో విభేదాలు సృష్టించడానికి అడుగుతున్నానా? అయ్యో ఇవన్నీ చేయండి, నేనే మద్దతు ఇస్తా. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ కోసం అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు ఎంత పోరాటం చేయడం, ఎందుకు చేయడం చెప్పండి. ప్రత్యేక హోదా పోరాటం మానేశారు. కృష్ణా గోదావరి బేసిన్ ఉసేస్తారు. రీజన్ చెప్పండి నాకు.